బీఆర్ఎస్ అయితే ప్రచారంలో దూసుకుపోతుందనే చెప్పాలి. ప్రస్తుతం మనం యూసఫ్గూడలో ఉన్నాము. ఇటు కేటీఆర్ రోడ్ షోలు కూడా రోజు రోజుకైతే ప్రజాదరణ అయితే పొందుతా ఉన్నాయని చెప్పాలి. పూర్తిగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ రోడ్ షోలకైతే హాజరవుతా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు హుజూరాబాద్ శాసనసభ్యులు అన్న మనకు పక్కనే ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. అన్న, ఎలా జరుగుతా ఉంది ప్రచారం, ఎలా జరుగుతా ఉంది, ఎట్లా ఉంది? అసలు అద్భుతంగా జరుగుతూ ఉంది. మీ బిగ్ టీవీలోనే మా విజువల్స్ అన్ని చూస్తే అయిపోతుంది. ఇక్కడ జన సముద్రం అయిపోయింది. ఒక్క యూసుఫ్ కూడా డివిజన్ మాత్రమే దాదాపు 20 నుంచి 25 వేల మంది ఇవాళ రోడ్ షో కేటీఆర్ గారి కోసం ఆగుతా ఉన్నారు. 100కి 100% ఇలా జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. ఏ గడప దొక్కినా, ఏ ఇంటికి పోయినా కేసీఆర్ కావాలంటా ఉన్నారు. ఖచ్చితంగా భారీ మెజారిటీతోని గోపీనాథ్ సునీత గారు గెలవబోతా ఉన్నారు. రైట్, 60% వరకు కూడా బీఆర్ఎస్ గెలుస్తుందంటూ కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. బట్ కాంగ్రెస్ జరిపినటువంటి సర్వేల్లో వాళ్ళకే ఎక్కువ శాతం మెజారిటీ ఉన్నట్టుగా కూడా వాళ్ళు ప్రకటించుకుంటా ఉన్నారు. ఏ సర్వే చూపించింది? ఇలా నాకు తెలిసినంత వరకు అయితే ఈ రాష్ట్రంలో కేకే సర్వే అనేది చాలా చాలా స్టాండర్డ్ సర్వే. ఇలా ఇదే కేకే సర్వే 2023లో కాంగ్రెస్ వస్తుందని చెప్పిండ్రు. ఇదే కేకే సర్వే మొన్న 2024 ఎలక్షన్లు అక్కడ తెలుగుదేశం వస్తుందని చెప్పారు. ఇదే కేకే సర్వే ఇలా జూబ్లీస్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తారు. అంటే వాళ్ళే చెప్తానంటేనో సంసారం, ఎదుటో చెప్తే అంటే వేరే వ్యతిరేకంగా చెప్తే అంటేనో వ్యభిచారం అన్నట్టు వాళ్ళు మాట్లాడితే ఎట్లా వీలైతుంది? 1000కి 1000% రాసి పెట్టుకో. ఎవరైనా అడుగురి రేపు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది అనేది ప్రతి జోష్ ఉన్నారు. 100కి 100% జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది. గోపీనాథ్ సునీత గారు ఎవరు ఊహించుకొని మెజార్టీతో గెలవబోతా ఉన్నారని తెలియదు. ముఖ్యమంత్రి మాత్రం రోడ్ షోలలో పాల్గొంటూ, మీటింగ్ లో పాల్గొంటూ ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే రాబోయేటువంటి పథకాలన్నీ ఆగిపోతాయంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎలా సిగ్గుచేటు! ఇలా స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారే పథకాలు ఆగిపోతాయని చెప్తా ఉన్నారు. దయచేసి జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇలా మీ పథకాలు ఆపేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఆయన ఆపేసే ఉద్దేశంలో ఉన్నాడు. ఇలా పథకాలు ఇచ్చే ఉద్దేశంలో లేడు. అన్ని కూడా ఎగ్గొట్టే ఆలోచన ఉన్నారు. కర్ర కాల్చి వాత పెడితేనే జూబ్లీస్ లో రేపు అన్ని పథకాలు 6 గ్యారెంటీలు 420 హామీలు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా జూబ్లీస్ లో బీఆర్ఎస్ గెలుస్తుందంటూ కూడా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం ఏంటి, మీటింగ్స్ లో జూబ్లీస్ లో బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు ఆగిపోతాయని చెప్పి మాట్లాడడం ఏంటని కూడా పాడి కౌశిక్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు చైతన్యతో విజయ్ బిగ్ టీవీ యూసఫ్గూడ నుండి.